హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, నేనైతే రీసెంట్గానే ఇట్లా ఒక వీడియో తీయడానికి ట్రై చేసి తీసిన. సో అదైతే బాగానే ఉంది అంటున్నారు. అంటే అంత ఏం పెద్ద కాదు, కానీ ఏదో చిన్న లైట్. సో మీకు నచ్చితే లైక్ చేయండి, ఓకేనా? ఇంకా ఈరోజు అయితే వెదరు చాలా కూల్గా ఉంది బయట. దీనికోసమే నేను బయటకు వచ్చి వీడియో తీస్తున్నా. అయితే ఇది అంత పెద్ద రోడ్ ఏం కాదు, ఇది హైవే అన్నమాట. ఓకే, పెద్దగానే ఉంటుంది. ఇంకా నేనైతే ఇక్కడ ఇది కెమెరా పడిపోద్దేమోనని దాన్ని అది సరిగ్గా సెట్ కాకుండా దాన్ని సెట్ చేస్తున్నా. సో అందుకని అట్లా వచ్చింది అక్కడ అది. ఇక్కడ కార్లు అయితే చాలా ఫాస్ట్గా పోతున్నాయి, ఎప్పుడు పోతాయి ఇక్కడ ఇంతే. ఇక్కడ స్పీడ్ లిమిట్ 60 అనే ఉంది, కానీ వీళ్ళు మాత్రం 120 స్పీడ్ మీద పోతుంటారు. ఇంకా కొంచెం రోడ్డు ఇక్కడ ఎందుకు నాన్ స్టాప్ 4 కిలోమీటర్స్ అట్లా స్ట్రైట్గా ఉంటుంది. ఇంకా దానివల్లనో ఇంకెందుకో మామూలుగా ఎక్కడైనా కూడా ఫాస్ట్గానే తోలుతుంటారు కార్లు అయితే, ఇక్కడ మరీ అధ్వానంగా తోలుతుంటారు. మనమే కొంచెం సైడ్ నుంచి పోవాలి, ఎందుకంటే వాళ్ళు గుద్దినా వాళ్ళ కార్ డ్యామేజ్ అయింది, కానీ మనకు గుద్దితే మనకు ప్రాబ్లం అవుతుంది. సో అందుకని మనమే బైక్ మీద వెళ్ళే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా సేఫ్టీగా పక్కంచి వెళ్ళడమే మంచి పని. సో అందుకని నేను పక్కంచే వెళ్తాను. చూసిరే కార్లు ఎట్లా వెళ్తున్నాయో, ఎంత లేదన్నా సింపుల్గా 120 కిలోమీటర్స్ స్పీడ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఇక్కడ పోలీసులు ఏం చేస్తారంటే ఇక్కడ కాదు, కానీ ఇంకొక 5-6 కిలోమీటర్స్ ముందు అక్కడ ఒక పోలీసు దొంగ చాటుగా దాక్కొని ఫోటోలు తీస్తుంటాడు అనమాట. నేను చూసిన ఛాన్సార్లు అట్లా. మాకు తెలిసిన వాళ్ళు కూడా ఒకసారి కార్లో పోతుంటే ఆయన నెంబర్ కొడితే దానికి ఫైన్ వేసారు అనమాట, 1000 రూపీస్ స్పీడ్కి వెళ్ళిండని. సో ఇట్లా మరి స్పీడ్గా వెళ్ళొద్దు అని స్పీడ్ బ్రేకర్స్ ఏం బెటర్, కానీ ఫోటోలు అయితే దాచుకొని ఫోటోలు తీసి ఫైన్లు ఇస్తుంటారు. ఇదంతా ఒక పెద్ద గవర్నమెంట్ మాఫియా ఇది. ఈ ఫైన్లని చెప్పి డబ్బులు కోట్లు జనాల నుంచి దోపిడీ చేస్తుంటారు. సేఫ్టీస్ అయితే ఏముండవు, జాగ్రత్తలు ఏముండవు, రోడ్లు ఏం బాగుండవు, వెడల్పుగా ఉండవు. చిన్న 2 లేన్ రోడ్ల నుంచి అంతా ఇరుక్కుంటూ పోవాలి. పెద్ద పెద్ద లారీలు వచ్చినా, పెద్ద పెద్ద బస్సులు వచ్చినా కూడా. కానీ వీళ్ళు మాత్రం రోడ్లు ఏం బాగు చేయరు. ఒక 2 ఇయర్స్ బ్యాక్ 2023 అప్పుడే 2023లో ఏం చేసారంటే, ఇక్కడ ఒక 15-20 కిలోమీటర్ల దూరం నుంచి, అంటే ఒక చిట్యాల వస్తుంది అనమాట. ఆ చిట్యాల నుంచి ఈ నల్లగొండ దాటి మిర్యాలగూడ దగ్గర వరకు, అంటే ఇంకా మిర్యాలగూడ రాలేదు అంటే ఈ నల్గొండ మున్సిపాలిటీ వరకు రోడ్లు చెక్కిర్రు, తీసేసిర్రు, మళ్ళీ వేసిర్రు. ఎందుకు తీసిర్రు, ఎందుకు వేసిర్రు ఎవరికి తెలియదు. దాని గురించి అడిగినోడు లేడు, దాని గురించి ఎక్కడ న్యూస్ రాలేదు, అసలు ఏది లేదు. ఇది ఎప్పుడంటే 2023లో జరిగింది, సమ్మరు ముందన్నమాట. ఓకే, జనవరి నుంచి స్టార్ట్ అయిందో, ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో నాకు తెలియదు. కానీ ఆ నల్గొండ మున్సిపాలిటీ ఆ ఏరియా వరకు, నల్గొండ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు రోడ్డు అంతా చెక్కేసి ఒక 10 సెంటీమీటర్ల మందం అనుకుంటా, 10-5 సెంటీమీటర్ల వరకు చెక్కేసి మళ్ళీ వేసిర్రు రోడ్డు. మళ్ళీ రోడ్డు వేసి మళ్ళీ పెయింట్, ఆ మధ్యలో గీతలు ఉంటాయి కదా బయటివి, అవి పెద్ద సెటప్ చేసిర్రు. మళ్ళీ అంతా చేసినాక ముందు ఎట్లా ఉందో తర్వాత కూడా అట్లనే ఉంది. దీని గురించి ఒక్కడు కూడా అడగలేదు. రోజుకి కొన్ని వేల వాహనాలు వెళ్తుంటాయి, కొన్ని కోట్ల, అక్కడ టోల్గేట్ దగ్గర నుంచి కొన్ని కోట్లు వస్తుంటాయి, కానీ ఒక్కడు కూడా దీని మీద అడిగినోడు లేడు. అది ఎందుకు వేసిర్రో, ఎందుకు తీసిర్రో ఎవడి తెలియదు, నాకు అస్సలు తెలియదు. ఇక అట్లా ఉంటుంది అన్నమాట మన వాళ్ళతోటి. ఇది మారదు. ఇది అయితే ఇటు లెఫ్ట్కి వెళ్తే నల్గొండ వస్తుంది, అక్కడ రైల్వే బ్రిడ్జ్ కూడా ఉంటుంది. ఇట్లా స్ట్రైట్గా పోతే
ఇంకా హైదరాబాద్ వస్తుంది అనమాట. అంటే మళ్ళీ అక్కడ కూడా ఒకటి మళ్ళీ ఇట్లా ఒక రెండు రోడ్లు వస్తాయి అన్నమాట. ఇంకా ఫస్ట్ ఒకటి వస్తుంది, మళ్ళీ లెఫ్ట్ వెళ్తే నల్గొండ వస్తుంది, మళ్ళీ అది దాటి మళ్ళీ స్ట్రైట్గా పోతే మళ్ళీ ఇంకొక లెఫ్ట్ వస్తుంది, అక్కడ నల్గొండ వస్తుంది. మొత్తం అయితే ఈ హైవేకి నల్గొండ 3 రోడ్లతోటి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఓకేనా. ఇక తర్వాతకి ఇక హైదరాబాద్ వస్తుంది అనమాట. హైదరాబాద్ దగ్గరేం లేదు, 100-120 కిలోమీటర్లు ఉంది. అంటే ఇది బాగా డబ్బున్న వాళ్ళకి దగ్గరనే, మామూలుగా మిడిల్ క్లాసు ఉంటారు కదా వాళ్ళకి దూరం అట్లా. ఇంకా నేనైతే మామూలుగా ఒక వీడియో తీస్తే ఎట్లా వస్తుందా అని చెక్ చేయడం కోసం ఇలా తీస్తున్నా ఇది. ఇంకా వేరే దగ్గర కూడా పోవాలి, కానీ మనకేమో వ్యూస్ ఎక్కువ లేవు. ఎక్కువ వ్యూస్ ఎక్కువ ఉంటేనా ఖచ్చితంగా నేను కూడా మంచిగా వీడియోస్ చేసేటోని, కానీ మనం స్టార్ట్ చేసింది ఇప్పుడు జస్ట్ ఇది 2వ వీడియో. అంటే ఇది ఎట్లా అవుతుందో తెలియదు. ప్రస్తుతానికైతే ఒక వీడియో చేయాలి కాబట్టి చేసి పెడుతున్నా. సో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా నేను చాలా ప్లాన్స్ అనుకున్నా, కానీ ఏ ప్లాన్ చేయాలన్నా కూడా పైసలతోటి ఉంటుంది అన్నమాట. ఏదైనా చేయాలన్నా డబ్బులు లేకుంటే ఏది జరగదు. సో మన డబ్బులు మనము వాడుకుందామంటే మనకు 100 రూపాయలు ఉంటే మనం ఖచ్చితంగా అందులో 30 రూపాయలు దోపిడీకి, సమాజంలో జరుగుతున్న మోసాలకి ఖచ్చితంగా పెట్టాల్సిందే. అది ఎవరు ఏం చేయలేరు. జనాలు కూడా తక్కువలేం కాదు. వీళ్ళు ఏంటంటే వీళ్ళకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని చూసి సినిమాలు చూస్తారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని చూసి ఓట్లు వేస్తారు. ఇట్లాంటి వాళ్ళు ఉన్నాక ఈ మోసాలు జరగకుండా ఏముంటుంది? ఎవడు ఆపుతాడు, ఎవడు ఆపలేడు. కాబట్టి మన దగ్గర 100 రూపాయలు ఉంటే 30 రూపాయలు మోసాలకి, దోపిడీలకి పెట్టాలి. ఎందుకంటే రీసెంట్గా ఈ మధ్య భయంకరమైన మోసాలు చూసి తట్టుకోలేకపోతున్నా. కానీ ఏం చేస్తాం, మళ్ళీ మోసాలు చేసేటోళ్ళు కూడా మంచోళ్ళమంటారు. మంచోళ్ళమని షోయింగ్ ఇస్తుంటారు. ఈ జనాలు కూడా వాళ్ళకి చేతులు ఎత్తి కొండ దండాల ఏదో అంటారు, కొరివి దండాల ఏదో ఆ దండాలు పెడుతుంటారు. వరే వాడు చేస్తుంది మోసం, నీ దగ్గర నుంచి డబ్బులు నొక్కేస్తుంటాడు, నువ్వు వాడికి దండాలు పెడుతుంటావేందిరా చేతులు ఎత్తి అంటే మనల్ని అంటారు. ఇంకా వీళ్ళు ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, రీసెంట్గా ఒకడు చేతిలో పెయిన్ ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు నా దగ్గర దాదాపు 4-5 వేలు దోపిడీ చేసిండు. లాస్ట్కి ఏం లేదు, ఇంకది గుడ్డు ఏం లేదు కాదు, మీకు పెద్ద ఆపరేషన్ చేయాలి, 1.5 లక్షలు తీసుకుంటారా అని చెప్పిండు లంజవాడుకు. ఈ దొంగ లంజవాడుకు అది చిన్నగా కొంచెం ఏదో అది నొప్పి చిన్నగా తగ్గుద్ది, లేకపోతే దాని టాబ్లెట్స్ వాడటమో లేకపోతే ఏదో ఒకటి చేసుకుంటే కంట్రోల్ అయ్యేదానికి లంజవాడుకు ఆపరేషన్ చేస్తా అంటుండు, పెద్ద ఆపరేషన్ చేసేస్తా అంటుండు, ఆ నమ్మని బజార్లో పండ పెడతా అంటుండు. వాడి దగ్గరికి వచ్చిన ఒక పేషెంట్ ముసలోడు వాడు చేతులు ఎత్తి దండాలు పెడుతుండు. ఇక మన సమాజంలో ఇదే, ఇప్పుడు రిచ్ అయినోడు రిచ్ అయితేనే ఉంటాడు, పేదోడు ఇంకా పేదోడు అయితేనే ఉంటాడు. ఈ మధ్యస్థాయిలో ఉన్నవాడు మాత్రం వాళ్ళ ఆడిపోతుంటాడు. అటు పేదవాడు కాలేడు, అటు డబ్బు కోటీశ్వరుడు కాలేడు. ఇదన్నమాట. కానీ ఈ ప్రాబ్లమ్స్ మాత్రం ఎవరికి అర్థం కాదు, ఎవరికి అవసరం లేదు. అందరికి కావాల్సింది యూట్యూబ్లో వీడియోస్, లేకపోతే ఏదైనా హీరోయిన్ల గాసిప్స్, లేదంటే ఏదైనా హీరోయిన్ ఎక్స్పోజింగ్ చేస్తే అవి తెలుసుకుందామని. ఆ హీరోయిన్ ఏం చేస్తుంది, ఈ హీరోయిన్ ఏం చేస్తుంది, ఆ హీరో ఏం చేస్తుండు, మా హీరో, మళ్ళీ హీరో వార్స్, అంత దరిద్రం అంతా మన దగ్గరనే ఉంది. అంటే మరి ఇంకా వేరే దరిద్రాలు కూడా ఉంటాయి, మన దగ్గర ఏమో ఈ దరిద్రం. సరే మరి ఇప్పటివరకు అయితే ఈ వీడియోకి ఇంతే. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ. అప్పటి వరకు బాయ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.